హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపకి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన కార్తీక్, షాక్లో జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సుమిత్ర ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది కదా డ్రెస్ గురించి. అప్పుడు జ్యోత్స్న అయితే తీసుకెళ్ళిపోండి, ఈ డ్రెస్సులన్నీ తీసుకెళ్ళిపోయింది, ఈ డ్రెస్సులు ఈ బొమ్మలు ఏవి కూడా నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పగానే దీప అయితే ఎమోషనల్ అయిపోతూ, జ్యోత్స్న, ఏది కూడా మనతో ఉన్నప్పుడు ఏ బంధమైనా సరే మనకు విలువ తెలియదు, మనతో లేనప్పుడే వాటి విలువ తెలుస్తుంది అని దీప చెప్తుంది. అలా చెప్పినప్పుడు జ్యోత్స్న అయితే, నాకు అలాంటి అవసరం ఏమీ ఉండదులే దీప, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి దీపతో అంటుంది. అప్పుడు పారిజాతం అయితే, చెప్పింది చాలమ్మా, ఇంకా బయలుదేరు అని అంటుంది పారిజాతం. అలా జరిగిన తర్వాత అప్పుడు కార్తీక్ అయితే, మేమేమి ఇక్కడ ఉండడం లేదులే పారు, భోజనాలు చేయడానికి మాకు కూడా టైం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి, అత్త వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ అత్తకు చెప్పేసి, మామయ్య బాయ్ అని చెప్పేసి అందరికీ చెప్పేసి అయితే వాళ్ళు బయలుదేరుతారు. అలా బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత శౌర్య అయితే ఒక డ్రెస్ వేసుకొని, అందులోని డ్రెస్ వేసుకొని బొమ్మలన్నీ కూడా ముందు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటున్నప్పుడు దీప అయితే ఒక డ్రెస్ తీసుకొని తన చేతిలో పెట్టుకొని ఎమోషనల్ అయిపోతూ మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ డ్రెస్సులు నేను వేసుకోవాల్సిన డ్రెస్సులు, కానీ జ్యోత్స్న వేసుకుంది. నేను అనుభవించాల్సిన రాజరికాన్ని జ్యోత్స్న అనుభవించింది, కానీ నేను కడుపేదరికంలోనే పెరిగాను, ఇలాగే బ్రతుకుతూ ఉన్నాను, కానీ నేను చేయాల్సిన పనులన్నీ జ్యోత్స్న చేసింది, నేను ఎలా పెరగాలో అలా అంతా కూడా జ్యోత్స్న పెరిగింది నా ప్లేస్లో అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా కాంచన అయితే, కార్తీక్, నేను ఒక విషయం అడుగుతారా, నిజం చెప్తావా అని చెప్పేసి కార్తీక్ని అడుగుతుంది. చెప్పమ్మా, నిజమే చెప్తాను, ఏం అడగాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు కాంచన అడుగుతుంది, కార్తీక్, అగ్రిమెంట్ మీద కేవలం సంతకం కోసమే మీ ఇద్దరు అక్కడ పనిచేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అడిగినప్పుడు, ఉందమ్మా, ఖచ్చితంగా కారణం ఉంది, ఎందుకంటే ఆ కారణం ఏంటో తెలుసా అమ్మ, దీప అని అనగానే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి కార్తీక్ బాబు దీప అని చెప్పారు, నా గురించి ఇప్పుడు ఏమైనా చెప్పేస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు కాంచన అయితే, దీప ఏంట్రా, దీప ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు, దీప గురించి మీరు అక్కడ పనిచేస్తున్నారా అని అడుగుతుంది. అవునమ్మా, నీ గురించి, దీప గురించి మాత్రమే మేమిద్దరం అక్కడ పనిచేస్తున్నాము, ఎందుకంటే నిన్ను ఆ కుటుంబానికి దూరం అయ్యావు కాబట్టి నిన్ను ఆ కుటుంబానికి మరలా నేను దగ్గర చేయాలమ్మా, నీ తండ్రికి, నీ అన్నయ్యకి, నీ వదినకి ఇటువరకులాగా మీరు ఎలా ఉన్నారు అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఉండాలి, నువ్వు ఆ కుటుంబంలో ఒక మనిషిలాగా ఉండాలి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. మరి దీప గురించి ఎందుకు చెప్పావురా అని అడిగినప్పుడు, అవునమ్మా, దీప కూడా ఆ ఇంటి బిడ్డగానే ఉండాలి, ఆ ఇంటి బిడ్డ ఒకానొక కష్ట సమయంలో అత్తే దీపని దగ్గర తీసుకుంది కాబట్టి దీపకి ఆ ఇంటితో రుణానుబంధం ఉంది, ఆ రుణానుబంధం తీరాలి అంటే దీప అక్కడ ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంతో కార్తీక్ మళ్ళీ అంటూ ఉంటాడు, దీప ప్రయాణం అంతా ఒక సాహసం అమ్మ, దీప జీవితం అంతా ఒక సాహసంతో కూడుకుంది, అయినప్పటికీ కూడా దీప చీకట్లో వదిలేసినప్పటికీ కూడా తాను పైకి తెచ్చుకుంది, జీవితంలోండి పైకి వచ్చింది అని చెప్పేసి చెప్పగానే, అవునమ్మా, అనసూయ అంటుంది, అవునక్క, చౌన్ చెల్లెమ్మ చాలా కష్టాలు పడింది దీప, ఎందుకంటే చాలా కష్టాలు పడి ఈ పొజిషన్కి వచ్చింది, కానీ కార్తీక్ బాబుని కూడా మీరు చాలా బాగా పెంచారమ్మా, ఎవరికి ఏ అవసరం వస్తుందో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా కార్తీక్ బాబు బాగా తెలుసు, నీది మంచి పెంపకం చెల్లెమ్మ అని చెప్పేసి అనసూయ చెప్పగానే కార్తీక్ అయితే, అవును అనసూయ గారు చాలా మంచి మాట చెప్పారు, ఒక మనిషికి చదువు, సంస్కారం అనేది రెండూ కూడా కంపల్సరీగా ఉండాలి, ఆ రెండూ కూడా మా అమ్మ నాకు నేర్పించింది అని చెప్తారనమాట. అప్పుడైతే ఇంక అందరూ వెళ్ళిపోయి పడుకుంటారు. పడుకున్న తర్వాత దీప పడుకుంటే కార్తీక్ లేపి, దీప ఏంటి మీ అత్తయ్యని ఏదో అన్నావంట, మీ అత్తయ్య ఇంట్లోండి వెళ్ళిపోతా అంటుంది, రా దీప, రా, నువ్వు ఒకసారి రా, ఆపుదు కానీ అని చెప్పినప్పుడు దీప అయితే, కార్తీక్ బాబు నేనే ఉండడం ఏంటి, ఇందాక కూడా బాగానే మాట్లాడింది కదా నాతో, ఇంతలో మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి హడావిడిగా లెగిసి వస్తుంది. అలా లెగిసి వస్తున్న దీపకి కార్తీక్ అయితే కేకుతో సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడనమాట. తన బర్త్డే విషెస్ చెప్పడానికి బెలూన్స్తో బాగా డెకరేషన్ చేసి ఉంచుతాడు. అందరూ కూడా ఏంటి కార్తీక్ బాబు ఇది అని చెప్పేసి దీప అడుగుతుంటే, హ్యాపీ బర్త్డే దీప అని చెప్పేసి అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసరికి దీప కళ్ళు అయితే ఆనందంతో నిండిపోతాయి, తన కళ్ళు చెమ్మగిల్లుతాయి అన్నమాట. అప్పుడు శౌర్య హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పగానే
దీప అంటూ ఉంటుంది, కార్తీక్ బాబు నేను పుట్టినప్పటి నుండి ఏ పుట్టినరోజు కూడా నేను ఇలా చేసుకోలేదు. అసలు పుట్టినరోజు నేను చేసుకోలేదు. అలాంటి నాకు ఇంత గ్రాండ్గా పుట్టినరోజు చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్, ఇదేం సర్ప్రైజ్ దీప, రేపు ఇంకొక సర్ప్రైజ్ నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అమ్మ చూపిస్తావు కదా దీప ఎంత ఆనందంగా ఉందో, దీప ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అలా కేక్ కటింగ్ అవ్వగానే కార్తీక్ అయితే, దీప హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నీకు ఒక గిఫ్ట్ తీసుకున్నాను, చూడు ఈ గిఫ్ట్ ఏంటో అని చెప్పేసి బంగారు గాజులు చూపిస్తాడనమాట. అలా చూపించగానే దీప కళ్ళల్లో చాలా ఆనందం ఉంటుంది. దీప అయితే అప్పుడు, కార్తీక్ బాబు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నేను ఎంత అదృష్టమో, మీ మరదలు కావడం ఎంత అదృష్టమో అని చెప్పేసి మనసులో అనుకుంటూ గాజులు తీసుకోబోతుంటే అనసూయ అలాగే కాంచన అయితే, కార్తీక్ చేతికి తొడగరా అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే దీప చేతులకి గాజులు వేస్తాడు. గాజులు వేయగానే వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతారనమాట. అలా సంతోషంగా వాళ్ళు పుట్టినరోజు అయితే జరుపుకొని పడుకుంటారు. లేచిన తర్వాత, దీప మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత శివనారాయణ ఇంట్లో కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తాడు దీప కోసం. కార్తీక్ అయితే అక్కడ కేక్ కటింగ్ చూసి, కేక్ ఏర్పాటు చేసిన కార్తీక్ని చూసి శివనారాయణ అలాగే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతారు. జ్యోత్స్న అయితే, ఈరోజు నా పుట్టినరోజు, నువ్వేంటి దీప కోసం కేక్ తీసుకొచ్చావు అని చెప్పేసి కార్తీక్తో అంటూ ఉంటుంది. కార్తీక్ అయితే, ఓనర్ గారు ఈరోజు మీ పుట్టినరోజే కాదు, నా భార్య పుట్టినరోజు కూడా, నా భార్య పుట్టినరోజుకి నేను కేక్ అరేంజ్ చేశాను, ఇందులో తప్పేముంది అని చెప్తుందనమాట. అలాగే అప్పుడు దీప అయితే చాలా పొంగిపోతూ, జ్యోత్స్న ఇదిగో మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి తన గాజులు అయితే జ్యోత్స్నకు చూపిస్తుంది. ఆ గాజులు చూడగానే జ్యోత్స్నకి కోపం రగిలిపోతూ ఉంటుంది. ఏ రోజు నాకు గిఫ్ట్ ఇవ్వని బావా ఈరోజు దీపకి తన భార్య గొప్ప గాజులు గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పేసి తన ప్రేమంతా ఆ గాజుల్లో కనిపిస్తుంది. ఆ గాజులు తన చేతికి ఉండకూడదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుందన్నమాట. జ్యోత్స్న ఇంకా వాళ్ళ గ్రానీకి చెప్తుంది, గ్రానీ చూసావా బావ గాజులు గిఫ్ట్ ఇచ్చాడంట దీపకి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం అయితే, వాడికి గాజులు కొనేంత డబ్బులు ఎక్కడయ్యే? అప్పుడు శివనారాయణ అయితే చాలా కోపంతో, నువ్వు గాజులు ఇచ్చుకో, ఏమైనా ఇచ్చుకోరా నీ భార్యకి, అయినా కేక్ కటింగ్ మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా, మా ఇంట్లో చేయడం ఏంటి అని చెప్పగానే కార్తీక్ అయితే, ఎక్కడ పని చేసేంతే అక్కడే మేము కేక్ కటింగ్ చేసుకోవాలనుకుంటున్నాం తాత, ఎందుకంటే మేము ఇంట్లో పని వాళ్ళం కాబట్టి మేము పని చేసే చోట కేక్ కటింగ్ అనేది చేయబోతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంతలోనే దశరథ సుమిత్ర అయితే కిందకు వచ్చి దశరథ అయితే, హ్యాపీ బర్త్డే దీప అని చెప్పేసి దీపకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడనమాట. అందరూ కూడా దీపని సర్ప్రైజ్ చేయడం, అలాగే దీపకే గిఫ్ట్ కొనివ్వడం, అందరూ దీపకి హ్యాపీ బర్త్డే చెప్పడం చూసి జ్యోత్స్న అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. అలాగే కోపంతో కూడా రగిలిపోతూ ఉంటుంది. అందులో జ్యోత్స్నని ఇంకా ఉడికించడానికి దీప అయితే బావా అని చెప్పేసి కార్తీక్ని పిలుస్తుంది. అలా బావా అని పిలుస్తుంటే కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు, నేనే పిలవమని చెప్దాం అనుకున్నాను దీపానికి బావా అని, కానీ ఈరోజు జ్యోత్స్నను ఉడికించడానికి నన్ను బావా అని పిలిచినప్పటికీ కూడా నువ్వు బావా అని పిలుస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడనమాట. అలా బావా అని పిలవడం చూసి జ్యోత్స్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ, బావా అని పిలుస్తావేంటి కార్తీక్, నాకు మాత్రమే బావ, నీకు బావ కాదు అని చెప్పేసి జ్యోత్స్న చాలా కోపంగా ఉంటుంది. అప్పుడైతే కనుక దీప, నీకు బావ కాదు నాకు బావ, ఎందుకంటే నా భర్త కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను పిలుచుకోవచ్చు, నా భర్త నాకు గాజులు గిఫ్ట్ ఇచ్చాడు, అందుకే నేను ఇంకా నుంచి ప్రేమగా బావ అనే పిలుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసరికి జ్యోత్స్న ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. బావ అని పిలుస్తుంది ఏంటి, నిన్ను రెట్టించడానికి పిలుస్తుందా ఏంటి అని చెప్పేసి జ్యోత్స్నతో కూడా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు బావ మరదల్లాగా ఉంటాం. దశరథ చూసి అయితే చాలా సంతోషపడతాడు. సుమిత్ర అయితే సంతోషపడినప్పటికీ కూడా మనసులో బయటికి తెలియకుండా అలా ఉంటుంది చాలా కోపంగా. ఇలా ఈరోజు అయితే కేక్ కటింగ్ శివనారాయణ ఇంట్లో జరగబోతుందన్నమాట. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.